ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట తరఫున శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో షార్క్ సర్క్యూట్ ప్రమాదంలో మరణించినటువంటి సుందర్ గారు ఎవరైతే ఇక్కడ జగ్గుతండ ఉన్నదో వారి యొక్క గ్రామానికి వెళ్లడం జరిగింది. వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి చిత్రపటానికి పూలదండ వేయడం జరిగింది. వారి కుటుంబ పరిస్థితి చూస్తే ఈ ధరావత్ సుందర్ నాయక్ అనేటువంటి ఇంజనీర్ గారు వారి భార్య శ్రీమతి 30 సంవత్సరాల లేపు వయసు ఉన్నది. 2 ఆడపిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు, వాళ్ళు బాలికలు, చిన్న వయసులో ఉన్నారు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. అమ్మాయి కూడా భార్య అయితే 30 ఇయర్స్ లోపలే ఉంది. అలాగే మరణించినటువంటి ఈ సుందర్ గారు కూడా 35 ఇయర్స్ వరకు ఉన్నారు. ఇంత చిన్న వయసులో దురదృష్టవశాత్తు వాళ్ళు మరణించడం చాలా బాధాకరము. వారికి వచ్చినటువంటి కష్టము ఎవరు కూడా తీర్చలేనటువంటి ఒక కష్టం ఇది. మరి ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ తరఫున వారి యొక్క గృహాన్ని సందర్శించడం జరిగింది. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం యొక్క గవర్నర్ గారికి, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ మేము ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, 1, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. వారు కోరుకున్న దగ్గర 300 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి. 3వది, అర్హతను బట్టి ఆ సుందర్ గారి యొక్క భార్యకి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లతోని ఓ లెటర్ కూడా మేము తయారు చేసుకొని వచ్చినాం. ఆ లెటర్ని ఇప్పుడే స్థానిక తహసీల్దార్, శివ్యంల మండల తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇగో ఈ లెటరు ఇప్పుడే ఇక్కడ రసీదు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు తహసీల్దార్ గారు వారి సిబ్బంది అందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నారని వెళ్ళడం జరిగిందట. మరి ఇప్పుడే ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ గారు ఉంటే తహసీల్దార్ గారికి ఫోన్ చేసి వారి అనుమతితోని ఆ కంప్యూటర్ ఆపరేటర్ గారికి ఈ యొక్క లెటర్ ఇచ్చాం. ఈ లెటర్ని ఈ ఎంఆర్ఓ గారి ద్వారా, ఆర్డీఓ, కలెక్టర్ గారి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి పంపించమని మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ధరావత్ సుందర్ గారి కుటుంబానికి జరిగినటువంటిది, వారికి జరిగినటువంటి నష్టాన్ని మేము చాలా బాధపడుతున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు మానవతా దృష్టితోని శ్రీశైలం ఘటనలో మరణించినటువంటి 9 మందిలో 7 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, 2 ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ 7 ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. కుటుంబాలకి ఎక్స్గ్రేషియో కూడా ఎక్కువ మొత్తంలో ప్రకటించాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ₹1 కోటి ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉంది. మరి 2 ప్రైవేట్ వ్యక్తులు కూడా మరణించినారు. దాంట్లో సూర్యాపేట జిల్లా మద్రాల మండలానికి చెందినటువంటి వడ్డానం మహేష్ కూడా ఉన్నారు. వారింటికి కూడా మేము వెళ్ళడం జరిగింది. ఆ బీద కుటుంబం, అది చిన్న పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి కూడా ఉద్యోగస్తుల్లాగానే నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క లేఖని చివ్వెంల మండల తహసీల్దార్ కార్యాలయంలో గవర్నర్ గారికి పంపించాలి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి, తర్వాత మన యొక్క తమిళసై మేడం గారు గవర్నర్ గారికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రకృతిలో మనం ఓడిపోయినాం. ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా, ఎన్ని జాగ్రత్తలు జరిగినప్పటికీ కూడా ప్రమాదము మన అంచునే పొంచున్నది. కాబట్టి ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నది. ఈ అభివృద్ధి దశలో ఇటువంటి జరిగే సవాళ్లు, ఏదైతే ప్రమాదాల సవాళ్లు ఉన్నాయో వాటిని ఎదుర్కోవాలంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రాణాలు కోల్పోయిన 9 మందికి కూడా రాజ్యాంగబద్ధంగా ₹1 కోటి నష్టపరిహారము, ప్రభుత్వ ఉద్యోగము, 300 గజాల స్థలం ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఈ రోజు మేము చివరి మండలంలో కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది.